మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా నిజామాబాద్ గడ్డపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టనున్నాడు. సో ఒక్కవైపు మనం చూస్తుంటే ఎంపీ ఎన్నికల హాట్ వేడ్ అనేది నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైపోయింది. ఇక అభ్యర్థులకు పోటాపోటీగా కూడా ప్రచారాలు సాగుతున్నాయి. సో ఒకవైపు క్యాడర్లో ఉత్సాహం పెంచేందుకు క్యాడర్కి ధైర్యం చెప్పడానికి కూడా ముఖ్య నేతలందరూ కూడా నిజామాబాద్ బాట పడుతున్నారు. ఇక ఇవాళ జీవన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఇప్పటికే సెట్ 1 అనేది నామినేషన్ అయిపోయింది. ఇక సెట్ 2 సంబంధించిన నామినేషన్స్ ఇవాళ జరగబోతుంది. సో దానికి సంబంధించిన భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చాలా మంది నిజామాబాద్ జిల్లాకి అడుగు పెట్టబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి మనం జిల్లాలో చూస్తుంటే ఆ సభకి హాజరు కావడానికి వందలాదిగా ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు నిజామాబాద్ కి. కేవలం నిజామాబాద్ జిల్లా మండలం గ్రామాల నుంచే కాదు పక్కన జిల్లాల నుంచి కూడా చాలా మంది శ్రేణులు ఇటువైపు వస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి పైన అభిమానం కావచ్చు, మంత్రుల పైన అభిమానం కావచ్చు. సో ఇదంతా కూడా ఒక సైడ్ మనం చూస్తుంటే ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ అంతా కూడా సందడిగా మారింది కాంగ్రెస్ శ్రేణులతోటి. సో ఒక్కసారి మీటింగ్ కి వచ్చిన వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో ఎడికెళ్ళి వచ్చిరే కాకుండా జగిత్యాల నుంచి. సో పొద్దుగాల ఎప్పుడు వచ్చారు? పొద్దుగాల 11:30కి వచ్చినాం. 11:30కి వచ్చినాం. నామినేషన్ ప్రోగ్రామ్కి వచ్చినాం. ఎంతమంది వచ్చారు మీ జగిత్యాల దగ్గర? మా జగిత్యాల దగ్గర నుంచి దాదాపు 1,00,000 చిల్లర వచ్చినాం. 1,00,000 చిల్లర వచ్చినాం. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క గ్రామం నుంచి వెళ్ళి 60-70 మంది కంటే ఎబోని వచ్చినాం కానీ తప్ప తక్కువ రాలేదు. మాది సారంగపూర్, మా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం. మాది లక్ష్మీపల్లి నుంచి వెళ్ళి నేను దాదాపుగా ఒక 100-135 మంది ఒక్కొక్క విలేజ్ నుంచి వెళ్ళి వచ్చినాం. మా సారంగపూర్ మండలం నుంచి వెళ్ళి టోటల్ ఒక 10,000 మంది నిజామాబాద్ సార్ జీవన్ రెడ్డి సాబ్ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినాం. ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి రాక కొరకు ఎదురు చూసుకుంటూ మేము ఇక్కడ సార్ ప్రోగ్రామ్ పూర్తి కంప్లీట్ చేసుకొని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే బయలుదేరామని చెప్పి అనుకుంటున్నాం. ఆదివారం సార్ కొరకు వెళ్తున్నాం. తిరుపతి రెడ్డి, లక్ష్మీపల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఎంతమంది వచ్చారు మీ జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి? మా జగిత్యాల డివిజన్ నుంచి ఒక 80-90,000 మెంబర్స్ వచ్చారు. జీవన్ రెడ్డి సార్ని 2 లక్షల మెజారిటీతో గెలుపుతుండు సార్. అది సారంగపూర్ మండలం నుంచి వచ్చినాం. మేము మా ప్రియత నాయకుడు జీవన్ రెడ్డి సార్ గెలుపుకు ఈరోజు ఆయన నామినేషన్ కార్యక్రమం ఉన్నందున మేము సారంగపూర్ మండలం నుంచి వేలాది మంది తరలి రావడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారిని 1,00,000 పైచీలకు మెజారిటీ కోసం 1,00,000 పైచీలకు మెజారిటీ ఇచ్చి వారిని గెలిపించుకుంటామని మీ ఛానల్తో తెలియజేస్తున్నాం. ఇప్పటికే రేవంత్ అన్న మనకు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ సభ నుంచి ఇంకేం సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఇంకేమైనా హామీలు కోరుకుంటున్నారా మీరు? ఇప్పటికైతే వారు ఇచ్చిన హామీలను 100 రోజులలో 80% పూర్తి చేసిండు. మరి కొన్ని 2 గ్యారంటీలను వారు పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉన్నది. ఆయన పైన నమ్మకం ఉంది. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి జీవన్ రెడ్డి ఆయన గెలిచిన వెంటనే ఆయన ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్స్తారని ఆశిస్తున్నాం. మేము సారంగపూర్ మండలం నుంచి వచ్చినాం. సారంగపూర్ మండలం నుంచి వచ్చినాం. మా మండలం నుంచి 10,000 మీద వచ్చినాం. జీవన్ రెడ్డి కొరకు, రేవంత్ రెడ్డి కొరకు వచ్చినాం అక్కడ నుంచి. మొత్తానికి అయితే సభా ప్రాంగణం ఉదయం నుంచి కూడా చాలా సందడిగా మారింది. తమ ప్రియతమ నేత కోసం కొంతమంది ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మంచి మెజారిటీ కూడా ఈసారి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో కూడా చాలా మంది వచ్చారు. సో ఉదయం నుంచి కూడా నిజామాబాద్ జిల్లా అంతా కూడా సందడిగా మారింది. అంతే ఎక్కువ పోలీసు బందోబస్తు, నిఘా కెమెరాల నీడలో కూడా ఈ సభ మొత్తం జరగబోతుంది. సో ఇది సభా ప్రాంగణం దగ్గర ఉండే ఏర్పాట్లకు సంబంధించి చూస్తే ఒక్కసారి మనం మెయిన్ డయాస్ ఉండబోతుంది. సో డయాస్ మైన ముఖ్యమంత్రులు అండ్ ఎంపీ అభ్యర్థి క్యాండిడేట్ వీళ్ళని మాత్రమే అనుమతించబోతున్నారు. హై సెక్యూరిటీ సభా ప్రాంగణంలో ఉండబోతుంది. ఇప్పటికే సభ జరిగే ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ కూడా 3 అంతల భద్రత ఉంది అండ్ నిఘా నీడ ఉంది. ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ చుట్టూ కూడా ఓన్లీ 1 వేలో మాత్రమే ట్రాఫిక్ పోలీస్ అధికారులు అనుమతిస్తున్నారు. ఇక వివిఐపి మూవ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే ఒక 15 నిమిషాల ముందు కంప్లీట్గా ఈ రోడ్లన్నీ కూడా పబ్లిక్ కోసం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు సభ ప్రాంగణం నుంచి ఎవరిని కూడా బయటికి అనుమతించారు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అనంతరమే మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడంతా కూడా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, జనాల రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే సభ ప్రాంగణం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.